నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. ఇది వరకు వాటర్ ప్యూరిఫైయర్ అంటే జస్ట్ వాటర్ లో ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేసి క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు మార్కెట్ లో స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు ప్యూరిఫైయర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆర్ఓ, యూవి, యూఎఫ్ మాత్రమే కాకుండా యాప్ కంట్రోల్, టీడీఎస్ మానిటరింగ్, ఫిల్టర్ లైఫ్ అలర్ట్స్, వాటర్ లెవెల్ అలర్ట్స్, సర్వీస్ అలర్ట్స్ లాంటివి కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్ అయ్యాయి. ఈ వీడియోలో మనం 3 పాపులర్ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ కంపేర్ చేద్దాం. అర్బన్ కంపెనీ నేటివ్ M1, అర్బన్ కంపెనీ నేటివ్ M2 Pro అండ్ ఆటంబర్గ్ ఇంటెలాన్. ఈ 3 మోడల్స్ లో ఏది గుడ్, ఏది బెటర్ అండ్ ఏది ఓవరాల్ గా బెస్ట్ అని క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో కంపేర్ చేస్తున్న ప్యూరిఫైయర్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అసలు WHO నార్మ్స్ ప్రకారం వాటర్ లో TDS 150 నుండి 300 mg/లీటర్ ఉండొచ్చు. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అండ్ వాటర్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అండ్ సోడియం ఈ మినరల్స్ మన బాడీకి లిమిటెడ్ క్వాంటిటీ వాటర్ ద్వారా సప్లై అయితే చాలా మంచిది. బట్ మనం డైలీ యూజ్ చేసే వాటర్లో టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ తో పాటు చాలా హార్మ్ఫుల్ కంటామినెంట్స్ కూడా ఉండొచ్చు. వాటర్ లో మైక్రోబయోలాజికల్ కంటామినెంట్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్ అండ్ పారాసైట్స్ ఉండి కలరా లాంటి వాటర్ బ్రోన్ డిసీజెస్ కి కారణం అవ్వచ్చు. అలాగే ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ, ఫ్లోరైడ్ లాంటి హెవీ మెటల్స్ గ్రౌండ్ వాటర్ లో కలిసి లాంగ్ టర్మ్ లో న్యూరలాజికల్ అండ్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అగ్రికల్చరల్ రన్ ఆఫ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ వాటర్ సప్లైలో మిక్స్ అయ్యి హెల్త్ కి డేంజర్ అవ్వచ్చు. కొన్ని వాటర్లో హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉండడం వల్ల రోటన్ ఎగ్ స్మెల్ వస్తుంది. కాబట్టి సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ కోసం ప్రాపర్ వాటర్ ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ కంపారిజన్ ముందు ఆర్ఓ ప్యూరిఫైయర్ ఎవరికి అవసరం అనేది చూద్దాం. చాలా మంది వాటర్ TDS నెంబర్ చూసి ప్యూరిఫైయర్ డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ TDS 250 ఉంది కాబట్టి ఆర్ఓ అవసరం లేదు, యూవీ ప్యూరిఫైయర్ సరిపోతుంది అని అనుకుంటారు. బట్ ఇది ఆల్వేస్ కరెక్ట్ కాదు. మీ హోమ్ కి బోర్వెల్, ట్యాంకర్, మున్సిపల్ ఆర్ మిక్స్డ్ వాటర్ సప్లై వస్తుంటే TDS లోగా ఉన్నా కూడా వాటర్ లో హెవీ మెటల్స్, లెడ్, ఐరన్, ఆర్సెనిక్, మైక్రోప్లాస్టిక్స్ లాంటివి ఉండొచ్చు. యూవీ ప్యూరిఫైయర్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ని కిల్ చేస్తుంది, బట్ డిజాల్వ్ సాలిడ్స్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయదు. సో వాటర్ సోర్స్ క్లియర్ గా తెలియకపోతే 100% ఆర్ఓ ప్యూరిఫైయర్ సేఫర్ ఆప్షన్. ఫస్ట్ అర్బన్ కంపెనీ నేటివ్ M1 గురించి చూద్దాం. నేటివ్ M1 లో 10 స్టేజ్ అడ్వాన్స్డ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఆర్ఓ, యూవీ, యూఎఫ్, కాపర్ ఫిల్టర్, ఆల్కలైన్ బూస్టర్, మినరల్ గార్డ్ లాంటివి ఉంటాయి. ఇది 1500 ppm TDS వరకు హ్యాండిల్ చేయగలదు. ఇన్ ట్యాంక్ యూవీ ప్రొటెక్షన్ వల్ల స్టోరేజ్ ట్యాంక్ లో వాటర్ సేఫ్ గా ఉంటుంది. నేటివ్ M1 లో మెయిన్ హైలైట్ స్మార్ట్ రిన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల ఫిల్టర్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఫిల్టర్స్ ఆల్మోస్ట్ 2 years వరకు సర్వీసింగ్ లేకుండా వర్క్ చేస్తుంది. నేటివ్ M1 కి 2 years ఫుల్ కవరేజ్ వారంటీ ఉంటుంది. ఫిల్టర్స్, మెంబ్రెయిన్, పార్ట్స్ అన్ని కవర్ అవుతాయి. సర్వీస్ క్లెయిమ్ కూడా అర్బన్ కంపెనీ యాప్ లో ఈజీగా రేజ్ చేయొచ్చు. ప్రైస్ అరౌండ్ 16,999 రూపీస్ ఉంటుంది. సో నేటివ్ M1 రిలయబుల్ ప్యూరిఫికేషన్, లో మెయింటెనెన్స్, గుడ్ వారంటీ అండ్ సింపుల్ యూసేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ వాల్యూ ఆప్షన్. ఈ ప్యూరిఫైయర్ లో యాప్ ఫీచర్స్ ఏమీ ఉండదు, బట్ స్ట్రాంగ్ ప్యూరిఫికేషన్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే నేటివ్ M1 చాలా గుడ్ చాయిస్. నేను ఆల్రెడీ ఈ ప్యూరిఫైయర్ ని రివ్యూ చేశాను, లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ అర్బన్ కంపెనీ నేటివ్ M2 Pro గురించి మాట్లాడుకుందాం. నేటివ్ M2 Pro లో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ నేటివ్ M1 లాగానే ఉంటుంది. 10 స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఆర్ఓ, యూవీ, యూఎఫ్, కాపర్, ఆల్కలైన్ మినరల్ కాంబినేషన్ ఉంటుంది. ఇన్ ట్యాంక్ యూవీ ప్రొటెక్షన్, 8 లీటర్ ఫుడ్ గ్రేడ్ ట్యాంక్ ఉంటుంది అండ్ ఫ్రీ ఇన్స్టలేషన్ లాంటివి కూడా ఉంటాయి. బట్ నేటివ్ M2 లో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ IoT స్మార్ట్ ఫీచర్స్. యాప్ కనెక్టివిటీ ద్వారా TDS మానిటరింగ్, ఫిల్టర్ లైఫ్, వాటర్ లెవెల్ అండ్ సర్వీస్ అలర్ట్స్ చెక్ చేయొచ్చు. నేటివ్ M2 Pro లో టచ్ కంట్రోల్స్ ఉంటాయి. గ్లాస్ మోడ్, బాటిల్ మోడ్, ఫ్రీ ఫ్లో మోడ్ లాంటివి యూజ్ చేయొచ్చు. రీట్రాక్టబుల్ ట్రే ఉండడం వల్ల బాటిల్ ఫిల్ చేయడం ఈజీగా ఉంటుంది. డిజైన్ కూడా మోడర్న్ గా ఉంటుంది. స్లిమ్ బాడీ, డ్యూయల్ టోన్ ఫినిష్, బ్లూ గైడ్ లైట్ లాంటివి డైలీ యూసేజ్ లో యూస్ఫుల్ గా ఉంటాయి. బట్ ఒక స్మాల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నేటివ్ M2 Pro వాటర్ డిస్పెన్సర్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపెండెన్సీ ఉంటుంది. పవర్ కట్ అప్పుడు బిల్ట్ ఇన్ UPS సపోర్ట్ ఉంటుంది. నేటివ్ M2 Pro ప్రైస్ అరౌండ్ 18,500 రూపీస్ ఉంటుంది. సో నేటివ్ M1 ప్యూరిఫికేషన్ క్వాలిటీ కావాలి, బట్ దానికి ఎక్స్ట్రా యాప్ కంట్రోల్, స్మార్ట్ అలర్ట్స్,
మోడ్రన్ టచ్ డిస్పెన్సింగ్ అండ్ బెటర్ కన్వీనియన్స్ కావాలి అని అనుకుంటే నేటివ్ M2 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఆటంబర్గ్ ఇంట్లాన్ గురించి చూద్దాం. ఆటంబర్గ్ ఇంట్లాన్ ని కంపెనీస్ ఇండియాస్ ఫస్ట్ అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్ అని ప్రమోట్ చేస్తోంది. ఈ ప్యూరిఫైయర్ లో ఇంటెలిజెంట్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఇది వాటర్ TDS ని అనలైజ్ చేసి ప్యూరిఫికేషన్ మోడ్ ని ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తుంది. హై TDS ఉంటే RO ప్లస్ UV మోడ్ లో ప్యూరిఫై చేస్తుంది. లో TDS ఉంటే UV ప్లస్ UF మోడ్ యూజ్ చేస్తుంది. సో మినరల్స్ ప్రిజర్వ్ అవుతాయి. ఆటంబర్గ్ లో టేస్ట్ ట్యూన్ మోడ్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా అవుట్పుట్ వాటర్ టేస్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ టేస్ట్ ఫ్లాట్ గా అనిపిస్తే TDS రేంజ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఆటంబర్గ్ లో 4 స్మార్ట్ మోడ్స్ ఉంటాయి. అడాప్టివ్ ఫ్లో మోడ్, RO ప్లస్ UV మోడ్, టేస్ట్ ట్యూన్ మోడ్ అండ్ వెకే మోడ్. వెకే మోడ్ అంటే మీరు హోమ్ లో లేకపోయినా ప్యూరిఫైయర్ ఆటో క్లీన్ మెయింటైన్ చేస్తుంది. యాప్ లో రియల్ టైమ్ ఫిల్టర్ హెల్త్, లైవ్ TDS, ప్యూరిఫికేషన్ మోడ్ స్విచ్చింగ్ అండ్ సర్వీస్ అలర్ట్స్ లాంటివి ఉంటాయి. ఫ్రంట్ లో LED రింగ్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఆటంబర్గ్ ఇంట్లాన్ లో 8 లీటర్స్ ఫుడ్ గ్రేడ్ ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ ఫిల్ అవ్వడానికి అరౌండ్ 20 to 25 మినిట్స్ పడుతుంది. వాటర్ సేవింగ్ ఫీచర్ వల్ల 50% రికవరీ క్లెయిమ్ చేస్తుంది. ఇయర్లీ అప్ టు 10,000 లీటర్స్ వాటర్ సేవ్ చేస్తుంది. ప్రైస్ అరౌండ్ 18,000 రూపీస్ ఉంటుంది. సో ఆటంబర్గ్ ఇంట్లాన్ ఫుల్ IoT కంట్రోల్, టేస్ట్ కస్టమైజేషన్, అడాప్టివ్ ప్యూరిఫికేషన్ అండ్ వాటర్ సేవింగ్ కావాలి అనుకుంటే ఇది గుడ్ ఆప్షన్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడాప్టివ్ మోడ్ లో లో TDS వాటర్ RO బైపాస్ చేసి UV ప్లస్ UF మోడ్ లో ప్యూరిఫై చేయడం. ఇది మినరల్ ప్రిజర్వ్ చేయడానికి గుడ్ ఐడియా. బట్ వాటర్ సోర్స్ అన్సర్టైన్ గా ఉంటే హెవీ మెటల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ రిస్క్ ఉండొచ్చు. డిజైన్ అండ్ యూజబిలిటీ సైడ్ లో చూస్తే 3 ప్యూరిఫైయర్స్ కూడా మోడర్న్ గా ఉంటాయి. నేటివ్ M1 సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంటుంది. టచ్ కంట్రోల్స్ అండ్ యాప్ ఫీచర్స్ అస్సలు ఉండవు. ఆటంబర్గ్ ఇంట్లాన్ స్లైట్లీ బిగ్గర్ అండ్ వైడర్. ఫ్రంట్ డిస్ప్లేలో TDS ట్యాంక్ స్టేటస్ అండ్ సర్వీస్ అలర్ట్స్ కనిపిస్తాయి. మెకానికల్ ట్యాప్ ఉండడం ఒక అడ్వాంటేజ్. బికాస్ పవర్ లేకపోయినా కూడా ట్యాంక్ లో వాటర్ ఉంటే డిస్పెన్స్ చేయొచ్చు. బట్ ట్యాప్ క్వాలిటీ కొంచెం ఫ్లిమ్జీగా ఫీల్ అవ్వచ్చు. ప్యూరిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేటివ్ M1 అండ్ నేటివ్ M2 రెండు 10 స్టేజ్ ప్యూరిఫికేషన్ తో వస్తాయి. RO, UV, UF, కాపర్, ఆల్కలైన్ మినరల్స్ కాంబినేషన్ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే నేటివ్ M1 అండ్ M2 Pro లో 100% RO ప్యూరిఫికేషన్ అప్రోచ్ ఉంటుంది. వాటర్ సోర్స్ అన్సర్టైన్ గా ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. ఆటంబర్గ్ ఇంట్లాన్ లో అడాప్టివ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. హై TDS లో RO ప్లస్ UV, లో TDS లో UV ప్లస్ UF ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ గా స్మార్ట్ అండ్ వాటర్ సేవింగ్ ఫ్రెండ్లీ. బట్ RO బైపాస్ అవ్వడం వల్ల వాటర్ సోర్స్ గురించి కంప్లీట్ క్లారిటీ లేకపోతే కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే ముందు చెప్పినట్టు వాటర్లో TDS మాత్రమే కాదు, హెవీ మెటల్స్ అండ్ హార్మ్ఫుల్ కంటామినెంట్స్ ఉంటాయి. అది RO మాత్రమే హ్యాండిల్ చేయగలదు. బట్ మీరు వాటర్ టెస్టింగ్ చేసుకుని డైలీ సేమ్ వాటర్ సోర్స్ వస్తాయి అంటే ఆటంబర్గ్ లో ఉన్న ఈ అడాప్టివ్ వాటర్ ప్యూరిఫికేషన్ బాగా హెల్ప్ అవుతుంది. మీరు కావాలంటే ఆటంబర్గ్ ప్యూరిఫైయర్ ని అడాప్టివ్ మోడ్ లో కాకుండా RO ప్యూరిఫికేషన్ మోడ్ లో కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు రెగ్యులర్ ప్యూరిఫైయర్స్ లాగానే అన్ని ప్యూరిఫికేషన్ స్టేజెస్ చేస్తుంది. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ లో అర్బన్ కంపెనీకి బిగ్ అడ్వాంటేజ్ ఉంది. అర్బన్ కంపెనీ ఆల్రెడీ హోమ్ సర్వీస్ లో స్ట్రాంగ్ రెప్యుటేషన్ క్రియేట్ చేసింది. అర్బన్ ఏరియాస్ లో సర్వీస్ ఫాస్ట్ గా అవైలబుల్ గా ఉంటుంది. నేటివ్ M1 అండ్ M2 లో 2 years వారంటీ, ఫిల్టర్ అండ్ మెంబ్రెయిన్ కవరేజ్ అండ్ యాప్ ద్వారా ఈజీ సర్వీస్ క్లెయిమ్ లాంటివి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి. ఆటంబర్గ్ కూడా 2 years వారంటీ అండ్ నో AMC ప్రామిస్ ఇస్తోంది. ఫిల్టర్ హెల్త్ యాప్ లో ట్రాక్ చేయొచ్చు. బట్ ఫిల్టర్ రీప్లేస్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు కాస్ట్ అండ్ సర్వీస్ విజిట్ రిక్వైర్మెంట్స్ బట్టి డిపెండ్ అవుతుంది. స్మార్ట్ ఫీచర్స్ లో ఆటంబర్గ్ అండ్ నేటివ్ M2 Pro రెండు స్ట్రాంగ్ గానే ఉంటాయి. నేటివ్ M2 Pro లో యాప్ కనెక్టివిటీ, TDS మానిటరింగ్, ఫిల్టర్ అలర్ట్స్, వాటర్ లెవెల్ అలర్ట్స్, టచ్ డిస్పెన్సింగ్ అండ్ ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి. ఆటంబర్గ్ ఇంట్లాన్ లో లైవ్ TDS, మోడ్ స్విచ్చింగ్, టేస్ట్ ట్యూన్, అడాప్టివ్ ఫ్లో, వెకే మోడ్ అండ్ ఫిల్టర్ హెల్త్ మానిటరింగ్ లాంటివి ఉంటాయి. స్మార్ట్ ఫీచర్స్ వెరైటీ వైజ్ ఆటంబర్గ్ ఎక్కువ అడ్వాన్స్డ్ గా అనిపిస్తుంది. బట్ డైలీ యూసేజ్ కన్వీనియన్స్ వైజ్ గా నేటివ్ M2 Pro సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంటుంది. ఫైనల్ గా క్లియర్ వెర్డిక్ట్ చెప్తాను. మీరు సింపుల్ గా రిలయబుల్ ప్యూరిఫైయర్ కావాలి, బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి, మెయింటెనెన్స్ టెన్షన్ ఉండకూడదు, స్ట్రాంగ్ వారంటీ కావాలి అంటే అర్బన్ కంపెనీ నేటివ్ M1 బెటర్ చాయిస్. నేటివ్ M1 లో స్మార్ట్ యాప్ ఫీచర్స్ అస్సలు ఉండవు. బట్ ప్యూరిఫికేషన్ అండ్ సర్వీస్ సైడ్ లో వెరీ స్ట్రాంగ్. ప్రైస్ కూడా కంపారిటివ్లీ రీజనబుల్ గా ఉంటుంది. ఆటంబర్గ్ ఇంట్లాన్ కూడా మంచి ప్యూరిఫైయర్. ఎస్పెషల్లీ మీ వాటర్ సోర్స్ క్లియర్ గా తెలిస్తే, వాటర్ TDS స్టేబుల్ గా ఉంటే
టేస్ట్ కస్టమైజేషన్ కావాలి అంటే Atomberg చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్. టెక్ లవర్స్ కి యాప్ లో మోడ్స్ చేంజ్ చేయాలి, వాటర్ టేస్ట్ అడ్జస్ట్ చేయాలి, వాటర్ సేవింగ్ కావాలి అంటే Atomberg Intlon గుడ్ చాయిస్. బట్ వాటర్ సోర్స్ అన్సర్టైన్ గా ఉంటే, మిక్స్డ్ వాటర్ సప్లై ఉంటే ఆర్ఓ బైపాస్ ఫీచర్ వల్ల కొంచెం కేర్ఫుల్ గా థింక్ చేయాలి. ఓవరాల్ గా మోస్ట్ యూజర్స్ కి అర్బన్ కంపెనీ నేటివ్ M2 Pro బెస్ట్ చాయిస్ అవుతుంది. మీరు ఏ ప్యూరిఫైర్ తీసుకోవాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ వాటర్ TDS లెవెల్ అండ్ మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ నాకు చెప్తే నేను ఒక బెస్ట్ ప్యూరిఫైర్ ని సెలెక్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.